హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన మహీంద్రా XUV4 అనేది ఈరోజు సర్వీసింగ్ ఉంది. కాల్ చేశారు షోరూమ్ నుంచి. ఈరోజు మన కార్ని సర్వీసింగ్ ఇస్తున్నాను. చూడండి, ఈ బ్లాగ్ అనేది ఈ వీడియో అనేది చూడండి. ఫస్ట్ సర్వీసింగ్ పడుతుందా మనకి. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 3000 పడ్డది. మన మహీంద్రా XUV300కి 4 మ్యాక్సిమం 3000 అంటే ఫస్ట్ సర్వీసింగ్. సెకండ్ సర్వీసింగ్ చూడాలి. కింద మనము ఇంకోటి మ్యాటింగ్ కూడా వేయించాను, బ్లాక్ మ్యాటింగ్. మా డస్ట్ అనేది ఫామ్ కాకుండా అది మీకు ముందు వెనక చూద్దాం. ఇప్పుడు ఎంతో స్మూత్ ఉన్నది చూడండి. డస్ట్ కానీ రీడింగ్ ఆబ్జెక్ట్ రీడింగ్ అది క్లిప్తో ఎంత రీడింగ్ ఉంది, ఎంత తిరిగింది? 31.9 కాబట్టి ఇంకా పెట్రోల్ ఎంత తిరుగుతుంది? ఇంకా 91 కిలోమీటర్స్ ఉంది తిరిగేది. ఫ్రెండ్స్, గాయస్ అవన్నీ ఇక్కడ పార్క్ చేశాను. గాయస్, మన కార్ అనేది చూసుకోండి. ఇప్పుడే అది సర్వీసింగ్ అయిపోయి తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాను రోడ్ మీద. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత చూసిందో. అంతకుముందు డస్ట్ ఉండే. చూడండి చలో వెళ్దాం. ఒకసారి పోయేసి వద్దాం. టెస్ట్ డ్రైవ్ పెట్టున్నాయి. ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయింది కదా, చూద్దాం. మరి నీట్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం డస్ట్ గిస్ట్ లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఎంత నీట్గా ఉందో చూడండి. అవపడుతుందా మీకు? లోపల అంతా మస్తు నీట్గా ఉంది చూడండి. ఒకసారి అట్లా బయటికి వెళ్ళేసి వద్దాం. మరి చూద్దాం. చలో
స్టార్ట్ చేయరా భయ్. స్టార్ట్ అయింది కదా. ఇప్పుడే ఏం చేయకండి, మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు దగ్గర 124 ఎంత ఉంది, అది కొంచెం కిందికి డౌన్ తిరగాలి అన్నట్టు. దిగినాక ఈ వైబ్రేషన్ అనేది పోయినాక మనం అప్పుడు స్టార్ట్ కావాలి వెహికల్ అనేది. అప్పటిదాకా వెహికల్ అనేది మూవ్ చేయొద్దు, ఏం చేయొద్దు. నాకు ఇవాళ సర్వీసింగ్ వచ్చేసి మనకి ఇవాళ ఎంత పడ్డదంటే, ఫస్ట్ సర్వీసింగ్ ఇప్పుడు నాకు 70 మ్యాట్ వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్, మన కార్లో ఏమేమి ఉండాలనేది. నేను ఇంతవరకు ఏం చేయలేదు, నాకు చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంతవరకు కార్ అనేది ముట్టుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ చేపిద్దాం అనుకున్నాను, సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ వేపిద్దాం అనుకున్నాను. ఇలా మంచిగా ఉంటుంది, మీరు సజెషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే చలో వెళ్దాము, మూవ్ చేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. వెళ్దాం ముందుకి. ముందుకు మూవ్ చేశాను, మీకు చూపెడతాను ఫ్రంట్కి. ముందుకు మూవ్ చేశాను. చూడండి ముందుకు వెళ్తుంది కార్ అనేది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టకపోతే కష్టం కదా. నాకు తెలిసి ఇది మ్యాక్సిమం గోప్రో అనేది ఛార్జింగ్ లేదు, నేను ఛార్జర్ తెచ్చి మర్చిపోయాను గోప్రోది. ఇప్పుడంతా గోప్రోలో రికార్డ్ అవుతుంది. క్లారిటీ ఉందా గోప్రోది? పడుతుందా ఫ్రెండ్స్? నేను ఇది కార్ తీసుకుంటానని అనుకోలేదు ఫ్రెండ్స్, ఏదో సడన్గా తీసుకోవాలనిపించింది, కొంచెం ఇబ్బంది వల్ల తీసుకున్నాను కార్ అనేది. నా మైండ్లో లేకుండే కానీ తీసేసుకున్నాను కార్ అనేది. కార్ తీసుకున్నానంటే ఆషామాషి కాదు కదా. ఇవన్నీ ఎట్లా మూవ్ చేయాలి ఎట్లా అనేది చూస్తున్నాను ప్రజెంట్. సర్వీసింగ్ ఓకే కానీ నాకంత మరి ఇట్లా ప్రాబ్లం ఇట్లుంది, ఇది చేశాను అది చేశాను అనేది మన మహేంద్రోళ్ళు ఏం లేదు. మనకు గేట్ పాస్ ఇచ్చుతోనే కీస్ ఇచ్చేశారు, అంతమించి ఏం లేదు. మళ్ళీ నెగ్లెన్సీ బాగానే మహేంద్రాలో అర్థమైపోతుంది. కానీ వెహికల్ బట్టే మనకి వెహికల్తోనైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. అన్నీ ఇప్పుడు నాకు ఇది 8 lakhs దగ్గర ఇంత పడ్డది అమౌంట్. మనకి ఇవన్నీ ఎన్ని ఫ్యూచర్స్ వచ్చాడంటే మహేంద్రాలో బెటరే. ఇన్ని ఫ్యూచర్స్ వస్తాయి అనుకోలేదు మనం మహేంద్రాలో, అన్ని ఫ్యూచర్స్ వచ్చేసాయి. ఇలా గ్రేటే బ్రో, మహేంద్రాలో ఇన్ని ఫ్యూచర్స్ వచ్చాడు, మనకి అన్నీ వచ్చేసాయి. ఇలా ఇప్పుడు మన టైర్లలో ఎయిర్ ఎంత ఉన్నది మనకి ఇన్న డిస్ప్లే మీద చూపెట్టేస్తుంది ఇంత ఉందని. అండ్ ప్రజెంట్ అన్ని ఫీచర్స్, సన్ రూఫ్ కూడా వచ్చేసింది. మైలేజ్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు 10 ఇస్తుంది. ఫస్ట్ ఇప్పుడు సర్వీసింగ్ పోకముందు 12 ఇచ్చింది, ఇప్పుడు 10 ఇస్తుంది. చూడాలి మళ్ళీ మూమెంట్ ఆయిల్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి తక్కువ ఫస్ట్ అట్లా ఉంటుంది. మళ్ళీ మూవ్ అవుతుంటే చూడాలి మైలేజ్ అనేది ఎంత ఇస్తుంది అనేది. 12 ఇస్తుంది అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం అయితే. చూద్దాం. మనం అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ దిక్కెళ్ళి ఒకసారి కింద వీడియో రికార్డింగ్ చేసుకుందాం మనం. ఓఆర్ఆర్ ఎంత పెద్ద లారీ ఫ్రెండ్స్. డైలీ బ్లాగ్స్, డైలీ వీడియోస్ ఇవన్నట్టు చూద్దాము. ప్రజెంట్ ఇంకోటి కూడా చేద్దాం అనుకుంటున్నాను, అది సపోర్ట్ ఉంటుందా ఉండదా అర్థమవుతుంది. ఫుడ్ బ్లాగ్స్ చేద్దాము, లేకపోతే ఇంకేం చేద్దాము మీరే సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకో యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది, బిగ్ బాస్ రివ్యూ చెప్దామా లేదంటే
చెమటలు ఎట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఏసీ కూడా వేయలేదు, ఎందుకంటే ఏసీ వేస్తే ఫ్యాన్ వేసినా మనకి ఇది వాయిస్ క్వాలిటీ అనేది దెబ్బ తింటుంది. మరి లేకపోతే కార్లో బ్లాగ్ చేస్తామా మరి ఇట్లా వీడియోస్, ఇట్లా డైలీ వీడియోస్ అనేది ఫ్రాంక్ వీడియోస్ అట్లా చేద్దాం ఫ్రెండ్స్. అట్లన్నా చెప్పండి సజెషన్, అట్లా చేస్తే బెటరేనా? మీరు సజెషన్ ఇవ్వండి. మొత్తము ఏదో ఆయిల్ రుద్దినట్టున్నారు, అంత క్లీన్ ఉంది. ఇంత మూమెంట్ కూడా బాగానే ఉంది. సైడ్ కప్స్ వేపియాలి, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వేపించేటి చాలానే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఆరెంజ్ కూడా చేంజ్ అయిపోయాలి. ప్రజెంట్ చూద్దాం డైలీ బ్లాగ్స్ ఎట్లా చేద్దాం అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓఆర్ఆర్ దిక్కి వచ్చేసాము. చూద్దాము కార్ అనేది ఎట్లుందో మీకు చూపెట్టేస్తాను. చూడండి కార్ అనేది ఎట్లుంది అనేది. మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంతా నీట్గా ఉంది చూడండి. ఏసీబీ పెయింట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ప్రోడక్ట్ నీట్గా చేసి ఇచ్చారు. నేను ఇచ్చేప్పుడు ఉసుకుంది, అంతా నీట్ చేసి ఇచ్చాడు. మీద క్లీన్ చేసిండు సన్ రూఫ్ చూడండి. సన్ రూఫ్ డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. తీసేద్దాం, సపరేట్గా క్లోజ్ చేసేద్దాం. డస్ట్ ఫామ్ అవుతుంది. బాగుంది కదా ఫ్రెండ్స్ మహీంద్రా ఎక్స్యూవీస్. దీనికి క్రెటా ఆర్ అని వేపిద్దాం అనుకుంటున్నాను నేను. క్రెటా మాత్రం బాగుంటుంది. క్రెటా ఆర్ అని వేపిద్దాం అనుకుంటున్నాను. వేపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ మీకు కింద చూపెడతాను. కింద అనేది బ్లాక్ కలర్ వేయించిందో లేదో చూపెడతాను. నీట్ అండ్ క్లీన్ చేసి ఇచ్చాను. అక్కడ నీట్ అండ్ క్లీన్ చేసి ఇచ్చింది. అంత నీట్గా ఉంది. దీని ఆరెంజ్ ఎక్కడనే, దీని ఆరెంజ్ నేను ఉంటుంది ఫ్రెండ్స్. బాగా కిందనే ఉన్నట్టుంది ఆరెంజ్. కింద ఇచ్చేసిన ఆరెంజ్. ఇక్కడ ఇచ్చిండు ఆరెంజ్ ఉంది. కింద బ్లాక్ కలర్ వేసిన చూపెడతాం ఫ్రెండ్స్. కింద మొత్తం బ్లాక్ కలర్ వేసి కోటింగ్కే 3,000 తీసుకున్నాడు షోరూమ్. కోటింగ్కే 3,000 తీసుకున్నాడు. 3,000